ఎంత పెద్ద బంగ్లా! అబ్బబ్బబ్బబ్బబ్బ! అవును, దీన్ని పండుకోబెట్టి కట్టి నిలబెట్టారా లేక నిలబెట్టే కట్టారా? ఆహా, మన ఊరు జనం అంతా ఇందులోనే ఉండిపోతా. అల్లా అన్నయ్య, నేను దుబాయ్లో అడిగెట్టేసా. అల్లుడు గారు పనిచేసే బంగ్లాకే వచ్చేసా. అల్లుడు గారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాక వస్తా. ఏం అడుగుదా? ఏమండే సత్యబాబు గురించి చెప్తారేటి? నహీ మాలూమ్. చలో బేగం. అండి 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 మీరన్నా చెప్పండి, సత్యబాబు ఎక్కడ ఉంటాడండి? నహీ మాలూమ్. నేను సత్యబాబు గురించి అడిగితే ఇల్లున్నాయి, మాలం గురించి చెప్తారేటి? పగలంతా కష్టపడి పని చేయటం, నైట్ క్లబ్ లో ఉజ్బెకిస్తాన్ పిల్లకి పెట్టేయటం. అందుకే తొందరగా పెళ్లి చేయమా అంటే మనం కట్నం ఇచ్చుకునే పొజిషన్ లో ఏమంటది? ఈడ ఆలకం చూస్తాడు, మన తీరుగోళ్ళగా ఉన్నాడు. మన సత్యబాబు గురించి అడుగుదాం. యాండి అండి అండి చూడండి. చూశాను, బాగున్నారు. అమ్మాయి మన తెలుగుడే. యాండి నాకు సాయం చేస్తారా? ఆర్థిక సాయం అయితే చేయలేదు. ఆర్థిక సాయం నాకెందుకు, నా కొడుకు. మరి ఇంకేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? అడుక్కోండి. ఈ బంగ్లాలో సత్యబాబు అని ఉంటాడు, నీకు తెలుసా అని? సత్యబాబా? అవును, సత్యబాబు సన్నాబు సూరిబాబు, అంబాజీపేట. వీడేంటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు? ఏమండి ఆడితో మీకేంటి పని? ఆడికి మా అన్నయ్య గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆడి దుబాయ్లో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు అని ఇంటి చెప్పారు. ఇక అది నిజమో కాదో తెలుసుకుందాం దుబాయ్ వచ్చాను. ఎందుకంటే నేను దేన్నైనా కళ్ళారు చూస్తే కానీ నమ్మను కదా. అయితే అమ్మ చెప్పిన దుబ్బ సంబంధం ఇదే అన్నమాట. బాబా, ఆ సత్యబాబు ఎవరో నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు. బిజినెస్ పని మీద పొద్దున్న ఇరాక్ వెళ్ళాడు. ఇగో బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగా మీరు దిగారే, ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాడి లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చు అన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట బరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడంటే ఈడా ఏంటి వాడు అంత షాక్ అయ్యాడు? కాదని కలర్ ఇచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు, ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే. యారా నీది బిజినెస్? ఈ బంగాళాలో సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా రే? చేతిలో సంచి సంకలో కొడుకుంది కదనే నన్ను సవట అనుకున్నావేట్రా? ఇది దుబాయ్ కాబట్టి చెట్లతో సరిపెట్టాను. ఇదే మా దువ్వు అయితే దూదేసిన టేకేసి ఉండేవని. సారీ, తిడితే తిట్టారు గాని మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటదే? మా ఊళ్ళో దుబాయ్ లో నేను ఈ పని చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దండి. నా పరుగు పోద్దండి. ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోండి. సారీ. ఇప్పుడు నీ కళ్ళు ఒళ్ళు చల్లబడ్డాయా బాబు? నువ్వేదో దుబాయ్ పని మీద వచ్చావు అనుకున్నాను కానీ ఇలా నా పని చెడగొట్టడానికి అనుకోలేదు. నీకు దండం రో, నన్ను వదిలేరో బాబు. నీకు దండం. సలీం సలీం, నా జాబ్ ఈ రోజు ఎక్కడి నుంచే మొదలవుతుందని మన సార్ చెప్పారు. ఈ జాబ్ ఇప్పించింది నువ్వే కదా, చాలా థ్యాంక్స్ సలీం. सलाम भाई साहब। साहब आइटम ऊपर है। హలో జావేద్, దుబాయ్ సే. చెప్పు. ఏముంది సాబ్, సీఎం గారి మీద ఉన్న కేసులు అన్నిటికీ మిమ్మల్ని సింగిల్ మ్యాన్ కమిషన్ జడ్జిగా వేశారు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఆ కేసు క్లోజ్ చేయడం లేదు. నేను ప్రతిసారి నీకు చెబుతూనే ఉన్నాను కదరా, వాడి కేసే కాదు నీ కేసు కూడా నేనే డీల్ చేసి మీ ఇద్దరిని జైలుకు పంపిస్తానని. కానీ ఈసారి మామలా అది కాదు సాబ్. మీ ఒక్కగానొక్క కూతురుకి పెళ్లి చేసి హనీమూన్ కి యూరోప్ ట్రిప్ పంపించారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం దుబాయ్లో షాపింగ్ చేస్తూ నా ఎదురుగా ఉన్నారు. ఎరా బెదిరిస్తున్నావా? నీలాంటి లోఫర్స్ని నా సర్వీస్లో ఎంతమందిని చూశాను. పెట్టే ఫోన్. సాలా
तू नहीं समझेगा। అయ్యో అయితే నిజంగానే చంపేశారనమాట. ఇది నాకని కాదు, సారా ఆడితే నేను చంపలేదు, వాడే చంపారు. అయ్యో అసలు నాకు సంబంధం లేదయ్యా, వాడు కానీ వాళ్ళే చంపారంటుంటే నా మాట వినరే. చెప్తానండి, పెడతాను పెడతాను కింద చెప్పేది వినండి సార్, అసలు నాకేం సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. ఒకసారి చెప్తే అర్థం కాదురా, నాకేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. దగ్గరికి రావద్దు, దగ్గరికి వస్తే కాల్ చేస్తాను.
ఏం చేశాను రా మీకు? ఉద్యోగం కోసమని వస్తే నన్ను మర్డర్ కేసులు ఇరికిస్తారా? రా, ఆ మర్డర్ నేను చేయలేదు, నువ్వే చేసావని పోలీసులు చెప్పు. రా. అరే బచ్చు, నేను వచ్చి చెప్పేటట్టయితే నిన్నెందుకు ఇరికిస్తాన్రా? నీలాంటి వాళ్ళను పిలిపించేది ఇలాంటి పనులు చేయడానికే. ఎటు పోలీసు నుండి తప్పించుకున్నావుగా, చలో నాతోనే ఉండిపో. నీతో చేతులు కలపడానికి నేను నీలో ఒంటి మోసం తిని పెరిగిన వాడిని కాదు, మా అమ్మ చేతి ముద్ద తిని పెరిగిన వాడిని. డబ్బు సంపాదించాలని వచ్చాను కానీ నీలా ఇలా అడ్డంగా కాదు. నాకు ఈ దుబాయ్ వద్దు, నీ ఉద్యోగం వద్దు. నేను మా దేశం వెళ్ళిపోవాలి. నా పాస్పోర్ట్ నాకు ఇవ్వు. ఎవరైనా కదిలారో మీ బాస్తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగులుతున్నా. అరే కూతురికే, నీకు అర్థమవుతుందా ఎవరి మీద గన్ ఏం చేస్తున్నావు? నీచే రాక్ నీచే. నువ్వు ఎవడిపైతే నాకేంట్రా? మనతో మంచిగా ఉంటే మంచి, రివర్స్ అయితే రాడ్ ఇరిగిపోద్దే. తీపే పాస్పోర్ట్ తీ. కూల్ డౌన్ ఇచ్చేస్తాను. చంపేశారు, అందరినీ చంపేశారు. అంటే నేను హంతకుండా అయ్యాను కాదు, నువ్వు నన్ను హంతకుండా చేశావు. పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ కనపడట్లేదు. ఇప్పుడు ఎలా? నాకు సహాయం చేయడానికి కూడా ఎవరు? మోనా శివ ఏంటి ఈ ప్లేస్ లో? శివ ఏమైంది? నువ్వెవరినో మర్డర్ చేశావని పోలీసులు నీ గురించి వెతుకుతున్నారు. టీవీ పేపర్లో ఎక్కడ చూసినా నీ గురించే న్యూస్. నువ్వు మర్డర్ చేయటమేంటి శివ? అంటే వీళ్ళని చంపింది కూడా నేనే. అవును, వాళ్ళు నన్ను మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా నన్ను చంపాలని చూశారు. అందుకే కాల్ చేశాను. నువ్వెవరిని చంపావో తెలుసా? జావేద్, బరాబాయ్, అన్వర్ బాషా, సలీం ఖాన్, మొహమ్మద్, రాబర్ట్స్, షకీల్, పెద్ద మాఫియా గ్యాంగ్. చూడు శివ, తెలుసో తెలియకో నువ్వు ఈ ఊబిలో ఇరుక్కుపోయావు. జావేద్ని వాడి గ్యాంగ్ అందరినీ చంపింది. నువ్వేం తెలిస్తే అండర్ వాళ్ళు మొత్తం నీ గుప్పిట్లోకి వస్తుంది. ఇక ఈ చీకటి సామ్రాజ్యానికి రాజువు నువ్వే. దుబాయ్ మొత్తం వద్దు, నాకు ఇవే వద్దు. నేను ఇండియా వెళ్ళిపోవాలి. నాకు మా అమ్మ కావాలి, అన్నయ్య, వదిన, పిల్లలు వాళ్ళందరూ కావాలి. ఈ సామ్రాజ్యాలు, ఈ తుపాకులు ఇవేవి వద్దు. శివ, పడగెత్తిన పాము బుస కొడుతూనే ఉండాలి. పడగ దించిందా కొట్టి చంపేస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. నువ్వు ఈ గన్ను వదిలేసినంత తేలిగ్గా పోలీసులు, అండర్ వరల్డ్ మనుషులు నిన్నొదలరు, వెంటాడుతూనే ఉంటారు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఈ గన్ నీ చేతిలో ఉండాలి.